హాయ్ హలో వెల్కమ్. ఈరోజు మనం ఈ వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటని అనుకుంటున్నారా? అదే కంప్యూటర్స్ గురించి మనం ఎంత తెలుసుకున్నా చాలా తక్కువే. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా డే టు డే ఇవాల్వ్ అవుతా వెళ్తుంది. రైట్, ఇప్పుడు ఫస్ట్ కంప్యూటర్స్ ఎక్కడ పుట్టింది, అది ఎలా పరివర్తనం చెందింది, దాన్ని ఎలాగా ఫ్యూచర్ ఇప్పుడు జనరేషన్ వరకు ఎలాగ పరివర్తనం చెందుతూ వచ్చిందో తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ కంప్యూటర్ అనే వర్డ్ని మనకి లాటిన్ నుంచి వచ్చింది. రైట్, లాటిన్లో దాన్ని కంప్యూటరీ అంటారు. కంప్యూటరీలో కామ్ అంటే టుగెదర్ అండ్ పుటారీ అంటే థింకింగ్, కౌంటింగ్, ఇలా అన్ని అర్థాలు వస్తుంటాయి. రైట్, సో ఇనీషియల్గా కంప్యూటర్ లేకముందు మనకి హ్యూమన్ కంప్యూటర్స్ అనే సిస్టమ్ ఉంది. హ్యూమన్ కంప్యూటర్స్ అంటే మనకి హ్యూమన్స్ కూర్చొని కౌంటింగ్ చేస్తూ దాన్ని ఒక చోట లెక్కించడం చేసుకున్నారు. తర్వాత 18th సెంచరీలో చార్లెస్ బాబేజ్ అనే అతను అనలాగ్ సిగ్నల్స్ని యూజ్ చేసి కంప్యూటర్ని కనిపెట్టడం జరిగింది. దాని తర్వాత ఇనియాక్ అనే ఎలక్ట్రానిక్ సిస్టమ్ని కనిపెట్టి అది ఒక వాక్యూమ్ ట్యూబ్స్కి సంబంధించిన సిస్టమ్ని యూజ్ చేసి కంప్యూటర్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రెజెంట్ జనరేషన్ కంప్యూటర్స్ని పీసీస్ అంటారు, పర్సనల్ కంప్యూటర్స్. ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవటం జరిగింది. దీన్ని అందరూ యూజ్ చేస్తున్నారు అండ్ ఇది చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యి అండ్ వెరీ ఈజీ పోర్టబుల్ మెషిన్స్ లాగా మనం యూజ్ చేస్తడం జరిగింది. రైట్, ఇప్పుడు కంప్యూటర్ హిస్టరీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు తర్వాత మనం కంప్యూటర్లో అసలు ఏమేం పార్ట్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. కంప్యూటర్లో మనకి సిపియు, ఇన్పుట్, అవుట్పుట్ అనేవి మనం చూసుకుంటాం. రైట్, సో సిపియు అనేది ఏంటంటే సిపియులో మనకి మనం ఇచ్చిన ఇన్పుట్ని అది ప్రాసెస్ చేయటం అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్, ప్రాసెస్ చేసిన దాన్ని మనం ఆ రిజల్ట్ని చూడాలంటే ఒక అవుట్పుట్ డివైస్ కావాలి. రైట్, ఆ అవుట్పుట్ డివైస్ మనం ఈ ఎగ్జాంపుల్ మానిటర్స్ ఇలాంటి వాటిల్లో మనం చూసుకోవచ్చు. ఇన్పుట్ డివైసెస్ వచ్చే వరకు మనకి కీబోర్డు, మనం జనరల్గా యూజ్ చేసే కీబోర్డు, మౌస్, టచ్ స్క్రీన్స్, టచ్ పెన్స్ ఇలాంటివి మనం పరిగణనలో తీసుకోవచ్చు. మరి సిపియులో ఏముంటాయి సార్ అంటే సిపియులో మనకి మదర్ బోర్డ్, ర్యామ్, హార్డ్ డిస్క్ అనేవి ఉంటాయి. మనం ఇచ్చిన ఇన్పుట్ ఫస్ట్ సిపియులోకి వెళ్ళి ర్యామ్లో స్టోర్ అయ్యి ర్యామ్ నుంచి ప్రాసెసర్లోకి వెళ్ళి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ప్రాసెసర్లో మనం ఇచ్చిన ఇన్పుట్ని ప్రాసెస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది మనం చూసే మానిటర్స్లో, టీవీస్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి అనేది ఈ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్లో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మరి పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనం అర్థం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం అసలు కంప్యూటర్ రన్ అవ్వాలంటే ఎలా రన్ అవుతుందో అర్థం చేసుకుందాం. కంప్యూటర్లో మనకి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అని రెండు విభాగాలు ఉంటాయి. హార్డ్వేర్ అంటే మనకి కనిపించే యంత్రం. రైట్, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, కీబోర్డు, మౌస్, సిపియు, మానిటర్ ఇలాంటివి మనం హార్డ్వేర్గా పరిగణించవచ్చు. తర్వాత మనం సాఫ్ట్వేర్ అంటే మనం ఆ కంప్యూటర్ని నడిపించడానికి యూజ్ అయ్యే డివైసెస్ని నడిపించే యంత్రమే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ మనకి మనం మౌస్ కదిపినప్పుడు ఆ మౌస్ పాయింటర్ ఎక్కడ చూపిస్తాలి ఏంటి అనేది అక్కడ యూజ్ అవుతుంది. తర్వాత కీబోర్డ్లో మనం ప్రెస్ చేసే కీస్, దాన్ని సిపియుకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసేదే ఈ సాఫ్ట్వేర్. రైట్, ఈ సాఫ్ట్వేర్లో మనకి చాలా వర్షన్స్ ఉంటాయి. ఒకటి రెండు విభాగాలు, ఒకటి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, ఇంకోటి అప్లికేషన్. ఓఎస్ అనేది మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న మౌస్, కీబోర్డు ఇవన్నీ ఆపరేట్ చేయడానికి సంబంధించిందంతా ఓఎస్లో మనం పరిగణిస్తాం. తర్వాత ఈ అప్లికేషన్స్లో మనకి కావాల్సిన డిజైర్డ్ వర్క్ని మనం ఒక అప్లికేషన్గా డిజైన్ చేసి దాన్ని మనం ఆపరేట్ చేస్తాం.
రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ తెలుసుకున్నాం, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎట్లా కంప్యూటర్ని జనరేషన్స్లో ఎలాగా డిఫరెన్సియేషన్ వచ్చిందో తెలుసుకుందాం. కంప్యూటర్ ఫస్ట్లో ఇండివిజువల్ కంప్యూటర్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మనకి ప్రెజెంట్ జనరేషన్ కంప్యూటర్స్ ఒక నెట్వర్క్ సిస్టమ్ బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది. అదే మనకి ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ సహాయం ద్వారా అన్ని కంప్యూటర్స్ ఒక కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా మనం ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా కూడా మనం ఆ ఇంటర్నెట్ సహాయంతో మనం అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని మనకు కావాల్సిన రిజల్ట్ని మనం తీసుకోవచ్చు. రైట్. ఇలాంటివి ఈ కంప్యూటర్ ఎస్పెషల్లీ ఒక ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాలంటే దాన్ని ఒక కథగా మనం గుర్తుపెట్టుకోవాలి. దాని స్టెప్ వైజ్ అది ఎప్పుడు ఫామ్ అయింది, దాని డెఫినిషన్స్ ఏంటి, దాని జనరేషన్స్ ఏంటి, అది ఏ పీరియడ్లో ఎలాంటి సిస్టమ్స్ వాడి దాన్ని డెవలప్ చేశారు, ఇలాంటివన్నీ మనం కనుక ఒక కథలాగా ఒక మెమరైజ్ చేసుకుంటే అది మనకి ఎంసీక్యూస్లో కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మనకి చాలా ఫాస్ట్గా ఆ ఆన్సర్ని చేయటానికి చాలా సహాయం పడుతుంది. రైట్. ఇలాంటివి మనం బాగా నేర్చుకోవాలంటే ఒక మంచి ఫ్యాకల్టీ, ఒక మంచి లెక్చరర్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని అలాంటి ఇన్స్టిట్యూట్స్లో మనం జాయిన్ అవ్వాలి. రైట్. మనకి ఇలాంటి సదుపాయాలు అన్నీ కలిసి ఉన్న ఇన్స్టిట్యూట్ మనకి కౌండిన్య ఐఏఎస్ సర్కిల్ డాక్టర్ ఈవి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ఇలాంటి ఫ్యాకల్టీస్ని మనం నాలెడ్జబుల్ ఫ్యాకల్టీస్ని మనకి అక్కడ రిక్రూట్ చేసి అక్కడ పెట్టి మనకి చాలా స్టూడెంట్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిగా కోచింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇంకా ఫర్దర్గా ఇలాంటివి డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే మనం మళ్ళీ కౌండిన్య ఐఏఎస్ సర్కిల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.